వర్గ ప్రజలకి నమస్కారం. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీకు కుందూరు నాగార్జున రెడ్డి గారిని, ఒక మంచి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు మీకు పంపారు. చాలా మంచివారు. ఇంతకుముందు మార్కాపురం నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనుల్లో తన వంతుగా పెద్దల సహకారంతో చాలా మంచి పనులు చేశారు. ఒకటి ఇప్పుడు ఏంటంటే మెడికల్ కాలేజీ రావటం కానీ, పొదిలికి పెద్ద చెరువు 50 సంవత్సరాల కళ పొదిలి వాసుల దాహాన్ని తీర్చడం కోసం చేసిన పని కానీ, అలానే మార్కాపురంలో షాదీ కళ కానీ, ఇలాంటి మంచి పనులు చాలా చేస్తారు. ఊర్లలో కూడా ఎలాంటి గొడవలు ఎంకరేజ్ చేయరు. అందరూ సామరస్యంగా వెళ్ళేటట్టుగా చూస్తారు. ప్రజలను బాగా అర్థం చేసుకుంటారు. ప్రతి ఊరిని ప్రతి ఒక్క మనిషిని పేరు పేరున పిలిచి పేరు పేరున గుర్తించుకొని మాట్లాడుతుంటారు. ఎప్పటికెప్పుడు ఫోన్ చేసి ఉన్న సమస్యను తెలుసుకుంటూ ఉంటారు. ఇలాంటి వ్యక్తిని మీరు మళ్ళీ మీ గిద్దలూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే చాలా అభివృద్ధి పనులు జరుగుతాయి. అలానే మీకున్న ప్రతి ఒక్క వ్యక్తిగత పనులు కానీ, ఊరు పనులు కానీ, ఎలాంటి అభివృద్ధి పనులైనా కానీ చేయడానికి ఎప్పుడు ముందుంటారు. తన సొంతగా ఇగ్నైట్ అని ఒక సంస్థను ఏర్పాటు చేసి పేద పిల్లలకి ఎంకరేజ్ చేస్తూ విద్యలో మంచి ఎంకరేజ్ చేస్తున్నారు. అలానే వైద్యంలో కూడా మనకి మెడికల్ కాలేజ్ ద్వారా కానీ చాలా జిల్లాలో ఒక కాలేజీ వస్తే అది మార్కాపురం వచ్చేటట్టు తన వంతు పెద్దల సహకారంతో తన వంతు కృషి చేశారు. ఇలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. మనకి అత్యంత ముఖ్యమైన ఇలుగొండ ప్రాజెక్టు రావడానికి కూడా తన వంతుగా పెద్దల సాయంతో ఎంతో కృషి చేశారు. గిద్దలూరు నుంచి నాగార్జున నిలబడతా ఉన్నాడు. నా తమ్ముడు సౌమ్యుడు, యువకుడు, ఉత్సాహవంతుడు. మీ చల్లని దీవెనలు తనపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను.